బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇంప్లీట్ పిటిషన్ పై న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. 42% రిజర్వేషన్ బిల్ పాస్ అయింది అని ఇటు చీఫ్ జస్టిస్ అడగ్గా ఆగస్టు 31నే పాస్ అయిందని వివరణ ఇచ్చారు. కానీ బిల్ గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్ లోనే ఉందని పిటిషనర్ తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. విచారణ నేపథ్యంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ కోర్టుకు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ హైకోర్టులో వాదనలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అక్కడ అప్డేట్స్ ఏంటి? తరపు వాదనలు ప్రస్తుతం న్యాయవాదులు వినిపిస్తున్నారు. చీఫ్ జస్టిస్ ముందు తమ వాదనలు వినిపిస్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడు, మహారాష్ట్రలో కూడా ఈ రిజర్వేషన్లని రద్దు చేసిన తీర్పులను ప్రస్తావిస్తున్నారు. ఇంకా ఎన్నికల షెడ్యూల్ అంటే ఏదైతే షెడ్యూల్ విడుదలైంది కానీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు అని చెప్పేసి కూడా కోర్టుకు తెలపడం జరిగింది. న్యాయమూర్తి బీసీ రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాస్ అయిందని చెప్పేసి ప్రశ్నించిన సమయంలో అసెంబ్లీలో ఆగస్టు 31న బిల్లు పాస్ అయింది. ఆ బిల్లుని గవర్నర్కి పంపించడం జరిగింది అని చెప్పేసి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు చెప్పారు. అయితే ఇంకా సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. మొత్తం 26 మంది ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఒక్కొక్కరుగా వాదనలు వినిపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకిస్తూ 2 పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. అందులో 26 మంది ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కాబట్టి మొత్తం సుదీర్ఘంగా వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ కేసును తీసుకోవడం జరిగింది. స్వయంగా ముగ్గురు మంత్రులు ఇప్పటికే హైకోర్టు చేరుకోవడం జరిగింది. కొండా సురేఖతో పాటు పొన్నం ప్రభాకర్, అట్లూరు లక్ష్మణ్ కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. వాకిటి శ్రీహరి కూడా కొద్దిసేపటి క్రితం చేరుకోవడం జరిగింది. వీరంతా కూడా స్వయంగా హైకోర్టు బెంచ్లోకి వెళ్ళి మరి వాదనలు స్వయంగా వింటున్నారు. ఆ న్యాయవాదులు కూడా గట్టిగా వాదనలు వినిపించాలని చెప్పేసి నిన్ననే సీఎం ఆదేశాలు కూడా జారీ చేశారు. కాబట్టి సూచనలు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు బీసీ రిజర్వేషన్పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. కాబట్టి ఎలాంటి తీర్పు వస్తుంది విచారణ తర్వాత అనేదే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి నామినేషన్లు కూడా స్వీకరిస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ అన్నీ సిద్ధం చేసుకొని ఉంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 9ను రద్దు చేస్తుందా, లేదంటే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ఏంటి అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఇంకా ప్రభుత్వం తరపు నుంచి వాదనలు అయితే ఇంకా వినిపించలేదు. మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వం తరపు నుంచి కూడా వాదనలు వినిపించడానికి సిద్ధంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కూడా వర్చువల్గా వాదనలు వినిపించబోతున్నారు. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా కోర్టు హాల్లోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతుంది. ప్రభుత్వం పూర్తి కసరత్తు చేసిన తర్వాతే ప్రత్యేక జీవోని తీసుకొని వచ్చింది. అసెంబ్లీలో కూడా చర్చించిన తర్వాత ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లును గవర్నర్కి పంపించడం జరిగింది. అన్ని పార్టీలకు సంబంధించిన ఆమోద యోగ్యం తర్వాతే గవర్నర్ దగ్గర పంపించాం. కానీ గవర్నర్ ఇంకా పెండింగ్ డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి ప్రత్యేక జీవోని తీసుకువచ్చి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ముందుకు వెళ్తున్నట్టు కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అంతేకాదు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి గతంలో హైకోర్టు ఆదేశించింది. కాబట్టి ప్రత్యేక జీవోని తీసుకువచ్చి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యామని చెప్పేసి కూడా ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు వాదనల తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అనేదే ఉత్కంఠగా మారింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టులో ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయాన్ని ఏ విధంగా వినిపించాలి, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను డాక్యుమెంట్తో సహా కోర్టు ముందు ఉంచి వాదనలో ఎక్కడా కూడా తేడా రాకుండా ఖచ్చితంగా మన ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా వాదనల రూపంలో వినిపించాలని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. సీనియర్ న్యాయవాదులను కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బీసీ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ జోడో యాత్ర జరిగినప్పటి నుంచి కూడా బీసీలకి కులగణన జరగాలని చెప్పేసి భావించారు. అందుకు అనుగుణంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కులగణన శాస్త్రీయబద్ధంగా చేశాము. ఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు వాటి ప్రాతిపదికనే రిజర్వేషన్ తీసుకొని రావడం జరిగింది. 50% కంటే ఎక్కువ బీసీలు ఉన్నారు. కాబట్టి అందులో 42% ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తీసుకొచ్చామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి పూర్తి కసరత్తు చేసిన తర్వాతే పూర్తిగా
రాజ్యాంగబద్ధంగానే జీవోని తీసుకొచ్చాము, ఎక్కడ కూడా ఆటంకాలు కానీ తప్పులు కానీ లేవు అందులో అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పింది. ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. కానీ ఇప్పుడు హైకోర్టులో విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ఉత్కంఠంగా మారింది. సీనియర్ న్యాయవాదులు కూడా చాలామంది ఇంప్లీడ్ అయిన అభ్యర్థి ఎవరైతే ఇంప్లీడ్ అయ్యారో ఈ కేసులో వారి తరఫున కూడా వాదనలు వినిపిస్తున్నారు. పూర్తిగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన జడ్జిమెంట్స్తో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా వినిపిస్తున్నారు. ఎందుకంటే 50% మించి రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు 67% రిజర్వేషన్లు బీసీలు అంటే మొత్తం ఓవరాల్గా రిజర్వేషన్లకు సంబంధించి 67% పెరిగింది. కాబట్టి అది మిగతా వారికి ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు. కాబట్టి ఈ పూర్తిగా ఇరు వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైనే ఉత్కంఠగా మారింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందని చెప్పేసి కూడా హైకోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. సురేష్, ఇటు చూస్తే హైకోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి కనుక ఇటు సుప్రీంకోర్టు పిటిషన్ డిస్మిస్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ హైకోర్టులో వాదనలు ఏవైతే ఉన్నాయో అవి కనుక గవర్నమెంట్కి పాజిటివ్గా వస్తే మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉందనుకోవాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళు మహారాష్ట్ర ఇష్యూని కూడా కోర్టు చేస్తున్నారు. అక్కడ 50% మించిన రిజర్వేషన్స్ కల్పించినప్పుడు ఎలక్షన్స్ని రద్దు చేశారు అనేది కూడా కోర్టు చేస్తున్నారు. మరి ఆ సందర్భాన్ని ఇటు హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది అనుకోవాలా ఇవాళ ఇచ్చే వాదనల అనంతరం కూడా? అంటే ఇప్పుడు హైకోర్టు పిటిషన్ల తరపు న్యాయవాదుల వాదనలే వింటున్నారు. కాబట్టి ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి, ఆ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా వినిపిస్తామని చెప్పి సిద్ధంగా ఉన్నారు. స్వయంగా మంత్రులు కూడా హైకోర్టుకు చేరుకోవడం జరిగింది. మంత్రులు కూడా నిన్న న్యాయ నిపుణులతో పూర్తిగా సమావేశం కూడా జరిగింది. ఎలా వ్యవహరించాలి, హైకోర్టు దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లాలి, వాటికి సంబంధించిన పూర్తి కసరత్తు చేసిన తర్వాతే ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ న్యాయబద్ధంగా జరగాల్సిన రిజర్వేషనే కల్పించాము. కులగణనలో అనేక అంశాలు సేకరించడం జరిగింది. ఆ కులగణనలో వచ్చినటువంటి లెక్కల ఆధారంగానే బీసీ రిజర్వేషన్ కల్పించామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. కానీ అలాంటి రాకుండా ప్రజల ఆకాంక్ష ఇది, బీసీలకు సంబంధించిన ఎప్పటి నుండో ఉన్న డిమాండ్. కాబట్టి ప్రస్తుతం ప్రజలకు అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఒక వ్యక్తి వేసిన పిటిషన్ని పరిగణలోకి తీసుకొని అతని స్వార్థానికి సంబంధించి మొత్తం తీర్పు వెల్లడించొద్దు అని చెప్పేసి కూడా న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం కనబడుతుంది. అతను స్వయంగా తనకు అన్యాయం జరుగుతుంది, నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను, బీసీ రిజర్వేషన్ తీసుకొస్తే తాను పోటీ చేయలేను అని చెప్పేసి కూడా తన ఒక్కనికి సంబంధించిన మాత్రమే పిటిషన్లో పేర్కొన్నాడు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఆ బీసీ ప్రజలకు సంబంధించిన నిర్ణయం హైకోర్టు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఆశావాదం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నాయకులతో పాటు బీసీ సంఘం నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. స్వయంగా హైకోర్టులో జరుగుతున్న వాదనల్ని ప్రత్యక్షంగా వింటున్నారు. కాబట్టి ఏం జరుగుతుందనేది ఇప్పటికే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు జరుగుతాయా, వాయిదా పడతాయా, లేదంటే జీవో రద్దు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ టైం ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి తీర్పు ఈరోజు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యథావిధిగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ జీవోని మాత్రం కొట్టివేస్తే ఖచ్చితంగా ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు, సీనియర్ న్యాయవాదులు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థవంతంగా హైకోర్టులో వినిపించడానికి సీనియర్ న్యాయవాదులని నియమించడం జరిగింది. మినిట్ టు మినిట్ వాచింగ్ చేస్తున్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులందరూ కూడా ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా న్యాయవాదులని కోరారు. కాబట్టి ఏదైతే జీవో తీసుకొచ్చారో ఆ జీవో కూడా చట్టబద్ధంగా తీసుకొచ్చిన జీవోనే, అక్కడ ఎలాంటి తప్పులు లేవు, ఖచ్చితంగా బీసీ కులగణన చేసిన తర్వాతే అన్ని వర్కౌట్ చేసిన తర్వాతే ఈ జీవోని తీసుకొని రావడం జరిగింది. రాత్రికి రాత్రి ఈ జీవోని తీసుకొచ్చింది కాదు, మొత్తం అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్ళి ఆ తర్వాత రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకొని ఈ జీవోని తీసుకొచ్చామని చెప్పేసి కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని జడ్జిమెంట్లు కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా వినిపించే అవకాశం ఉంది. ఎక్కడ కూడా జీవోలు పెంచకూడదు అనేది కాదు, కొన్ని ఏదో జడ్జిమెంట్లలో చెప్పింది ఇంతకు మించి ఉండొద్దు అని చెప్పేసి, కానీ అలా చెప్పేసి మొత్తానికే రిజర్వేషన్లు పెంచొద్దని ఎక్కడా లేదు అని చెప్పేసి కూడా వాదనలు
వినిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర, మిజోరం కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన జడ్జిమెంట్లను కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు విచారణ సందర్భంగా వినిపించడం జరిగింది. ఆ జడ్జిమెంట్లను చదివి వినిపిస్తున్నారు. ఇంకా సుదీర్ఘంగా హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. లంచ్ బ్రేక్ తర్వాత కూడా విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. పూర్తి విచారణ తర్వాతే హైకోర్టు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అనుమతిస్తుందా లేదా అనేది కూడా అనంతరమే తెలిసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే హైకోర్టుకు పెద్ద సంఖ్యలో ఇక్కడ బీసీ సంఘం నాయకులతో పాటు మరికొంతమంది కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా అప్రమత్తమై ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి కూడా హైకోర్టుకు వస్తున్నారు చాలామంది ఆశావాదులు. ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికలు గత కొన్ని నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా గ్రామాల్లో అభివృద్ధి జరగట్లేదు. సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు లేకపోవడంతో అక్కడ నిధులు రావట్లేదు. ఎవరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు జాగట్లేవు అని చెప్పేసి గతంలో హైకోర్టులో కూడా పిటిషన్లు వేశారని చెప్పేసి కూడా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం ఎలాంటి తీర్పు వస్తుందనేదే ఉత్కంఠగా మారింది. థ్యాంక్ యూ సురేష్. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇంప్లీట్ పిటిషన్లపై న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. 42% రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యిందని చీఫ్ జస్టిస్ అడగ్గా ఇటు ఆగస్టు 31నే పాస్ అయ్యిందని వివరణ ఇచ్చారు. కానీ బిల్ గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్లోనే ఉందని పిటిషనర్ తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు.